వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే, కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనమైతే శని వక్రగతి వల్ల ఏ రాశికి ఎలా ఉండబోతుంది, జూలై 27 నుండి డిసెంబర్ 10వ తారీఖు వరకు ఈ వక్రగతి వల్ల ఎలా ఉంటుంది గురుగారు? ఇప్పుడు వచ్చేసి మనం సింహరాశి దగ్గర ఉన్నాం. ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సింహరాశి చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళకి పొగరు ఎక్కువ, డబ్బకం ఎక్కువ, అలా ఏం కాదు. వీళ్ళకి ఏంటంటే డిగ్నిఫైడ్ ఉండడం అంటే ఇష్టం సింహరాశి వారికి. అది సింహ లగ్నం కానివ్వండి, రాశి కానివ్వండి, ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. రెండవది ఏంటంటే వీళ్ళకి శని వక్రగతి, అష్టమంలో ఉండే శని వక్రించుతున్నాడు. సో అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. అష్టమ శని ప్రభావం చాలా మటుకు తగ్గుతుంది వీళ్ళకి. ఇది ఒక లక్కీ ఈ శని వక్రగతి వల్ల చెప్పాలంటే. మరి ఈ శని వక్రగతి జరుగుతున్నప్పుడు శుక్రుడు యొక్క ప్రభావం కూడా, ఎందుకంటే శనికి శుక్రుడు ఫ్రెండ్, ఆయన కేతుతో ఉంటున్నాడు. దాని తర్వాత ఆగస్టు 2 నుంచి నీచ స్థానంలోకి వెళ్తున్నాడు, శని దృష్టిలో ఉన్నాడు. మరి దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల ఎలా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం సింహరాశి వారికి పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ సింహం వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడైతే అష్టమంలో ఉండే శని వక్రిస్తున్నాడో గతంలో మిస్ అయిన సంబంధాలు కొన్ని ఉంటాయి. అంటే మేము అనుకున్నామండి, వెళ్ళిపోయింది అనుకున్నాము, దాటేసింది అనుకున్నాము, కుదరలేదు, కానీ మళ్ళీ వెనక్కి వచ్చింది. అలా వెనక్కి సంబంధాలు రావడం అనేటువంటి చూపిస్తుంది. రెండవది ఏంటి అంటే లగ్నంలో ఉండేటువంటి శుక్రకేతువులు ఎవరైతే ఉన్నారో ఈ శుక్రకేతువుల వల్ల తెలియని ఒక, అంటే ఆధ్యాత్మిక చింతనలోకి స్పిరిచువల్ లైన్లో ఉండే వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు, కానీ కొంచెం ఆగస్టు 2 నుంచి కొంత రిలీఫ్ వస్తుంది వీళ్ళకి. అదేవిధంగా శుక్రుడు 2లోకి వెళ్తున్నాడు సింహం వారికి. సో వీనస్ ఎప్పుడైతే 2nd హౌస్లో ఉండి శని దృష్టి ఉంటుందో వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తుంటారో ఈ జాబ్ చేసే ప్లేస్లో ధన సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారు, అప్పుగా ఇస్తున్నారు, లేకపోతే ఏదైనా ఒక మనీ ఇష్యూ ఉంది జాబ్ చేసే కొలీగ్స్తో, ఆ విషయంలో సింహం వారు జాగ్రత్తగా ఉండాలి. అది మెయిన్గా చూసుకోవాలి. ఇక వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లగ్నంలో కేతు ఉన్నందుకు, ఇప్పుడు అష్టమంలో శని వక్రగతి జరుగుతున్నందుకు నిద్రలేచిన వెంటనే వీళ్ళు గణపతిని ధ్యానం చేస్తే వాళ్ళ లైఫ్ రోజంతా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అంటే ఆటంకాలు జరుగుతుంటాయి, మనం ఉదయం వెళ్తాం పని అవ్వాలి అని, అక్కడికి వెళ్ళగానే ఏదో ఒక ఆటంకం అవుతుంది. ఆ ఆటంకం పూర్తిగా తొలగిపోతుంది చెప్పాలంటే. ఎందుకు గణపతిని మనం చేస్తున్నాం కదా, విఘ్నాలన్నీ తొలగిపోయే కారకుడు. అంటే ఇట్ సెల్ఫ్ లోపల ఉంటుంది, ఇది అవ్వదేమో ఇది అవ్వదేమో ఏంటో వెళ్తున్నాం, కానీ ఆ ఫస్ట్ మన మైండ్లో నుంచి అది తొలగిపోతుంది. అవును, ఆ నెగిటివ్ థాట్ పోతే రోజంతా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ అలా ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఇప్పుడుండే ప్లాంటరీ పొజిషన్స్ పరంగా వీళ్ళైతే సింహం వారు ఎప్పుడు కూడా దక్షిణామూర్తి ఆరాధన చేస్తే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు శని దృష్టి వీళ్ళకు ఉంది కాబట్టి ఎక్కువగా వీళ్ళు కాలభైరవ అష్టకం చదువుకోవాలి. అది మనకు అది కాకుండా ఇప్పుడు నవరాత్రులు కూడా వస్తున్నాయి. మనకి ఎట్లాగో మన వారాహి నవరాత్రుల్లో కొంచెం వారాహి అమ్మవారి లలితా సహస్రనామాల్లో విశుక్ర ప్రాణహరణ వారాహి వీరనందిత కానీ, లేకపోతే విశంగ ప్రాణహరణ వారాహి వీరనందిత అనుకుంటూ చేసుకున్నా సరిపోతుంది వీరికి. అది తప్పకుండా గురుగారు వీళ్ళకి కనుక ఏ గ్రహం వక్రిస్తే ఎలా ఉంటుంది, ఎలాంటి ఫలితాలు చూస్తారు పర్సనల్ చార్ట్ లో గురుగారు ఆ విషయాలు చెప్తారా? అంటే ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, గ్రహం వక్రగతి అంటే పాస్ట్ లైఫ్లో చేసుకున్న ఒక కర్మ క్లియర్ చేసుకోవడానికి పుట్టాడని అర్థం. అంటే జనరల్గా ఉండేది ఏంటంటే శని వక్రగతి, కొన్ని వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, కొన్ని కర్మలు పెండింగ్ ఉన్నాయని అర్థం. గురువు వక్రగతి జ్ఞానం లేదా కొన్ని ధర్మాలు చేయాల్సిన ధర్మాలు పెండింగ్ ఉన్నాయని అర్థం. బుధుడు వక్రగతి, పోయిన జన్మలో ఏదైతే నాలెడ్జ్ షేర్ చేయాల్సిందో షేర్ చేయలేదు, దాచేసుకున్నాడు చెప్పాల్సినవి, ఈ జన్మెత్తి మళ్ళీ చెప్తాడు, ఎక్కడికి పోదు. శుక్రుడు వక్రగతి అనుకోండి, అది సమ్ టైమ్స్ 2 మ్యారేజెస్ ఇస్తుంది, సమ్ టైమ్స్ ఏంటంటే లగ్జరీ రిలేటెడ్ వాహన సంబంధించిన ఇవన్నీ కొన్ని పెండింగ్ ఉంటాయి అన్నమాట వాళ్ళకి, సుఖాలు ఇవన్నీ కూడా. అండ్ కుజుడు వక్రగతి ల్యాండ్ రిలేటెడ్ అండ్
బ్రదర్స్కి చేయాల్సిన కొన్ని పెండింగ్ ఉండడం, మ్మ్. అట్లా కొన్ని గొడవలు. అంటే కొంతమంది చూడండి, కొన్ని గొడవలు ఏంట్రా బాబు జన్మజన్మల నుంచి ఉందా ఈ గొడవ, ఏంట్రా బాబు ఇలా ఉందనుకుంటాం. అది అదే. అనమాట యాక్చువల్గా. ఓకే. ఆ గొడవ పడ్డానికి కూడా పుడతాడు మనిషి. అదేదో అరుంధతి సినిమాలో పగ అవునవును. తీర్చుకోవడానికి పుడుతుంది చూసారా, అవును. ఆ, అట్లా గొడవ పడ్డానికి కూడా ఓకే. పుడతారు. అలా కూడా అట్లా ఉంటుంది. అయితే లగ్నం బట్టి కొంత మారిపోతుంటుందండి. ఎలా అంటే ఇప్పుడు జూపిటర్ 5th లార్డ్ వీళ్ళకి 5th లార్డ్ అయినప్పుడు సంతానం కోసం, సంతానానికి ఏదైనా చెయ్యడానికి పుడతారు వీళ్ళు. ఆహా, ఓకే. బికాజ్ ఆఫ్ జూపిటర్ సంతానానికి కారకుడు. మ్మ్. ఇప్పుడు శని వక్రించాడు అనుకోండి, ఇది ఉద్యోగరీత్యా మార్పులని, ఉద్యోగం ఒక ప్లేస్ కాకుండా రెండు ఉద్యోగాలు చేయడం ఇలాంటివి ఇస్తుంది జనరల్గా. ఓకే. మ్మ్. కానీ వీళ్ళకి 6th and 7th లార్డ్, 6th and 7th లార్డ్ అయ్యేసరికి ఇదేంటంటే వివాహము, జీవిత భాగస్వామి, దీనికి సంబంధించిన విషయంలో వక్రించినందుకు మ్మ్. సంబంధం దగ్గర దాకా వచ్చి మిస్ అవుతుంటుంది. ఎందుకు అంటే మ్మ్. పాస్ట్ లైఫ్లో వీళ్ళు ఒక వివాహం విషయంలో ఇదిగో మేము మిమ్మల్ని చేసుకుంటామని వీళ్ళే తప్పించుకుంటున్నారు అనుకోండి, అది Okay. కర్మ రూపంలో వస్తుంది. ఓకే. మ్మ్. అది వీనస్ అయినా అలాగే వస్తుంది, వీనస్ అవును. వక్రగతి అలాగే వస్తుంది. కాకపోతే వీళ్ళకి వీనస్ 10th లార్డ్ కాబట్టి సింహం వారికి మ్మ్. జాబ్ విషయంలో, ఉద్యోగ విషయాల్లో వీళ్ళు అయిపోద్ది అనుకుని మిస్ అవ్వడం జరుగుతుంది. Okay. శని శుక్రుడు కనుక వక్రిస్తే వీళ్ళకి సింహం వారికి. ఇక బుధుడైతే ధనం విషయంలో ఆ, దాని ప్రభావం వస్తాయనుకుని వెనక్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కుజుడైతే రాజయోగ కారకుడు ప్రధానంగా వీళ్ళకి సింహం వారికి. మ్మ్. సో ఒక భూమి రూపంలో వీళ్ళకి వచ్చి కొంతమంది చూస్తుంటారు చూసారా, అవును. అంటే అలాగా ఒక ల్యాండ్ మాకు వస్తుంది అనుకున్నామండి మిస్ అయింది, అవును. లేకపోతే ఫలానా ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నాము, ఇట్లాంటివన్నీ దగ్గర దాకా వచ్చి మిస్ ఓకే. అవుతుంటాయి. మ్మ్. అప్పుడు ఆ వక్రగతి ప్రభావం తగ్గాలి అంటే ఆ దేవత, అంటే ఇప్పుడు గురువు అనుకోండి, దక్షిణామూర్తి, శని అయితే శివుణ్ణి, శుక్రుడైతే అమ్మవారిని, బుధుడైతే విష్ణువుని, కుజుడైతే స్కందుని ఆరాధించడం ద్వారా ఆ వక్రగతి ప్రభావం వాళ్ళకి తగ్గుతుంది. ఓకే. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, మనమైతే సింహరాశి గురించి అయితే తెలుసుకుంటూ వచ్చాము. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయి, లేకపోతే మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః.